Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది కదండి. సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఏదైనా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు మనం వెరిఫికేషన్ అనేది చేయించుకుంటాం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. మోస్ట్లీ ఈ రోజుల్లో అంటే మొత్తం ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయించుకుంటున్నాం. ఫైనల్గా ఎప్పుడైతే కాలేజీలో రిపోర్ట్ చేస్తామో అప్పుడు మనం ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది చేయించుకుంటున్నాం. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిజేబిలిటీని తెలియచేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్స్ అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ముందే అంటే మనం ఆన్లైన్లో చేసే ప్రాసెస్ అంతా వాళ్ళు ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ రకమైన కౌన్సిలింగ్ అయినా కానీ, అంటే స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో కానీ. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక లొకేషన్స్ ఇస్తారు. సో ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకుని డిజబిలిటీ తెలియచేస్తూ ఉండే సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎంసీసీ ఏం చేసిందంటే కొన్ని సెంటర్స్ని అడిషనల్గా ఇచ్చింది. గతంలోనే 19 సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో అదనంగా ఇంకొక 13 సెంటర్స్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్స్ ఏంటో చూద్దాం. మనకి కౌన్సిలింగ్ మీరైతే ఎప్పటి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటే రౌండ్ 2కి సంబంధించి పీడబ్ల్యూడి పోర్టల్ అనేది యాక్టివ్లో ఉందండి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డాక్యుమెంట్స్తో విజిట్ చేయొచ్చు. సో ఎప్పటి వరకు ఉంటుంది అండి అంటే 9th సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఉంది. సో ఇప్పుడు మొదలుపెట్టి 9th సెప్టెంబర్ వరకు మీకు అవకాశం ఇచ్చారు.